హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రజిత రాజేష్ 999. ఛానల్ ఏంటి కొత్తగా ఉందనుకుంటున్నారా? ఛానల్ నేమ్ చేంజ్ చేశాను, కన్ఫ్యూజ్ అవ్వకండి ఎవరిదా ఛానల్ అని చెప్పి. ఛానల్ నేమ్ అది నేను చేంజ్ చేశాను, బాగుంది కదా అని చెప్పి. ఈరోజు మేము ఎక్కడికి వెళ్తున్నాము వీడియో కంటిన్యూ చేస్తాను, చూస్తూ ఉండండి. మేము కైకలూరు వెళ్తున్నాము, మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. ఇంతకుముందు అయితే రెగ్యులర్గా మీట్ అవుతూ ఉండేవాళ్ళం అందరం, కానీ ఇప్పుడు మీట్ అయ్యి చాలా ఇయర్స్ అయిపోయింది. అందుకని చెప్పి ఒకసారి అందరం అలా గెట్ టుగెదర్ అవుదామని చెప్పి స్టార్ట్ అవుతున్నాం. టైం వచ్చి 6:30 అయింది. ట్రైన్ ఏమో మాకు 7కి. బైక్ ఎందుకులే, ట్రైన్కి వెళ్ళిపోతే అక్కడి నుంచి అన్నయ్య పికప్ చేసుకుంటా అన్నారు, అందుకని స్టార్ట్ అవుతున్నాం. మీకు అక్కడికి వెళ్ళాక వీళ్ళ అల్లరి, మా మాటలు అన్నీ కూడా వీడియో తీస్తూ కంటిన్యూ చేస్తాను, చూస్తూ ఉండండి, ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, లైక్ కూడా కొట్టండి మర్చిపోవద్దు, ఓకేనా? హాయ్ ఫ్రెండ్స్, రెడీ అయిపోయాం, ఇద్దరం స్టార్ట్ అయిపోతున్నాం. మేము ఇంకా రైల్వే స్టేషన్కి రీచ్ అయిపోయాం. తను ఏమో గణపతి అన్నయ్య, తను దేవి. కొంచెం షై ఫీల్ అవుతున్నాడు అన్నయ్య ఏమో. నేనేమో కావాలని చెప్పి వీడియో తీస్తుంటే కావాలని సిగ్గుపడుతున్నాడు, కానీ అలా కనిపిస్తున్నాడు, కానీ చాలా అంటే చాలా అలర్ట్ చేస్తాడు అన్నయ్య కూడా. ఇదిగోండి, తిన గాయత్రి మిడిల్లో ఉన్న అమ్మాయి, బ్యాక్ సైడ్ ఉన్నది నాగేంద్ర అన్నయ్య. ఆ అన్నయ్య వాళ్ళ ఇంటికే వచ్చాం మేము. ఇంకా మేము వెళ్ళేటప్పటికి ఆంటీ అయితే విడివిడిగా గారెలు బ్రేక్ఫాస్ట్, గారెలోకి చికెన్ కర్రీ కాంబినేషన్, టేస్ట్ అయితే చాలా బాగుంది. వెళ్ళగానే లాగించాం ఫుల్గా. ఇంకొక పేరు అయితే మిస్ అయ్యారు, 3 ఫ్యామిలీస్ మీట్ అయ్యాము మేము. ఇదిగోండి నాగేంద్ర అన్నయ్య, గణపతి అన్నయ్య, దేవి, గాయత్రి ఆల్రెడీ చూపించాను కదా. వీళ్ళందరూ కలిస్తే అసలు ఎంత అంటే ఎంత అల్లరి చేస్తారో, కనిపించరు పైకి. ఇంకా తిన్న వెంటనే గులాబ్ జామున్ రెడీ చేశారు, అది పెట్టేశారు. ఇంకా మేము ముగ్గురం అయితే ఫుల్గా కూర్చొని అల్లరి కబుర్లు. ఇంకా మమ్మల్ని బయట వదిలేసి వీళ్ళు ముగ్గురు ఏదైనా అంటే కష్ట సుఖాలు పంచుకోవాలని చెప్పి ఒక రూమ్లోకి వెళ్ళి డోర్ వేసేసుకొని చక్కగా కబుర్లు చెప్పుకుంటున్నారు. ఇంకా ఫైనల్గా కొన్ని పిక్స్ అయితే దిగేసాము. మేము ఏమో రీల్స్ చేద్దాము అని చెప్పి రెడీ అవుతున్నాం ఇక్కడ, కానీ ఒక్క రీల్ కూడా చేయలేదు. అనుకున్నది ఒకటి అయింది ఒకటి అన్నట్టు అయిందనమాట మాకు. ఇంకా రీల్స్ కోసం అని చెప్పి రెడీ అయ్యాము. కొంచెం రెడీ అయ్యేటప్పటికి అన్నయ్య వాళ్ళు వచ్చి బయటకు వెళ్దాము, అక్కడి నుంచి ఒక 10 minutes కొల్లేరు, అక్కడికి ఆస్ట్రేలియన్ కొంగలు వస్తాయి, అక్కడ చాలా బాగుంటుంది వెళ్దామంటే ఇంకా అక్కడికి వెళ్ళాము. అది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను, చూడండి. ఇంకా నేను కుకింగ్ చేసినప్పుడు అదంతా వీడియో తీసాను, కానీ అది మిస్ అయిపోయింది. ఒక్కొక్కసారి సేవ్ చేయటం అలాగా మిస్ అయిపోతుంది. కానీ చిన్నగా తింటున్నప్పుడు మధ్యలో చిన్న క్లిప్ అన్నది తీసాను. ఇంతకీ ఒక్క రీల్ కూడా చేయలేదు. మేమేమో ఇలా రెడీ అయ్యి రీల్స్ చేస్తుంటే చూడండి అన్నయ్య ఎక్స్ప్రెషన్ చూడండి, ఇక్కడ అసలు ఇంకా అలాగే చూస్తుంటే మేమేమో నవ్వుతున్నాం. మీకు యాస్టేజ్ మా వాయిస్ పడితే మీరు కూడా చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు. కానీ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే వెనక మూవీ సాంగ్స్ అవి ప్లే అవుతున్నాయి, అందుకని చెప్పి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. అసలు అందరం చాలా మంత్స్ తర్వాత మీట్ అయ్యాము. ఇంతకుముందైతే రెగ్యులర్గా రాఖీ కానీ అలాగా చిన్న చిన్న టూర్స్ అలా ప్లాన్ చేసుకుని ఎక్కువ వెళ్ళేవాళ్ళం. ఈ మధ్య కొంచెం కుదరక మిస్ అయిపోయాం. ఆంటీ అయితే మా కోసం బిర్యానీ, ప్రాన్స్ కర్రీ, చికెన్ అండ్ పూతరేకు అన్నీ పెట్టారు. కానీ ఏంటంటే మేము ఆల్రెడీ హాఫ్ కంప్లీట్ అయిపోయింది. తర్వాత గుర్తొచ్చింది, అవును వీడియో తీసుకుని అప్లోడ్ చేద్దామని చెప్పి ఇంకా ఫాస్ట్గా తినేసాము. ఆంటీ కుకింగ్ అయితే చాలా బాగా చేస్తారు, మీకు ఆంటీ పిక్ కూడా యాడ్ చేస్తాను. ఇదిగోండి మిడిల్లో ఉన్నారు కదా ఆంటీ, చాలా అంటే చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. నెక్స్ట్ వీడియో బయటకు వెళ్ళింది అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.